ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం మేడం. నమస్కారం అండి, కూర్చోండి. మేడం, మీరు ల్యాండ్ అమ్ముతున్నారని కబురు వచ్చింది. అవునండి, అర్జెంట్ అవసరం పడ్డం వల్ల ఇలా అమ్మాల్సి వస్తుంది. సిటీ అవుట్స్కట్స్ లో 10 acres సింగిల్ ప్లాట్ ఉంది, దాన్ని అమ్ముదాం అనుకుంటున్నా. ఏమైందండి? ఏమైనా సమస్య? సమస్య ఏమీ లేదు మేడం. మేము వచ్చింది సిటీ అవతల ఉన్న ల్యాండ్ కోసం కాదు. మరి గచ్చిబౌలిలో ఉన్న మీ 3 ఎకరాల ల్యాండ్ కోసం, మీ 3 ఎకరాల ల్యాండ్ కోసం, 3 ఎకరాల ల్యాండ్ కోసం. ఇంటికొచ్చిన కోడలు ఉన్న పేరు ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్తుంది అంటారు. కానీ నువ్వింటికి రాకుండానే మా ఇంటి పరువును కాపాడావు. ఈ ఇంటికి రాబోతున్న మహాలక్ష్మి అమ్మా నువ్వు. అమ్మీ, ఓళ్ళు అడుగుతా ఉండది మాధురి కోసం మనం అఖిలాండేశ్వరికి ఇస్తామని చెప్పిన ల్యాండే గదో. అవునతయ్య, మరోలా అనుకోకండి. ఆ ల్యాండ్ అమ్మే ఉద్దేశం మాకు లేదు. అది పర్సనల్ పని కోసమని మేం పక్కన పెట్టుకున్నాం. మీకు కావాలంటే సిటీలోనే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి చూపిస్తాం. వాటిలో ఏవి కావాలో చెప్పండి, అలానే డీల్ మాట్లాడుకుందాం. మాకు ఇంక ఏ ల్యాండ్ వద్దు మేడం. ఆ ల్యాండ్ కోసం మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాం. మీదని తెలిసి మధ్యవర్తులు కూడా ఎవరు డీల్ చేయడానికి రాలేదు. ఇప్పుడు మీ నుంచే పిలుపు వచ్చేసరికి ఆ ల్యాండ్ అనుకునే వచ్చాం. ఆ ల్యాండ్ కోసం మీ కాస్ట్ ఎంతో చెప్పండి. ఎంత ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాం. మీ నెంబర్ చెప్పండి, అదే ఫైనల్. అబ్బే, చెప్తా ఉండాం కదా, అది అమ్మేదానికి లేదు. అదే నా కూతురి పెళ్లి కోసం వేరే వాళ్ళకి ఇస్తామని మాటిచ్చిన ల్యాండ్. అది అమ్మేదానికే కుదరదబ్బే. అది కాకుండా వేరే ఏమైనా కొంటామంటే కొనండి, లేదంటే పోండి. సారీ మేడం, వేరే ల్యాండ్ అయితే ఇంత షార్ట్ నోటీస్లో రిజిస్ట్రేషన్, డబ్బులు ఇవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది. మేమే కాదు, ఇంకెవరిని పిలిచినా ఇదే చెప్తారు మేడం. అమ్మయ్యా, వదినా, నువ్వు ఓడిపోవాలి. సీఈఓ పోస్ట్ లో నేను కూర్చోవాలి. వెళ్ళొస్తాం మేడం. ఒక్క నిమిషం అండి, కూర్చోండి. ఏందమ్మీ వాళ్ళు నాపుండవు? మీరు కోరినట్టే ఆ ల్యాండ్ మీకు అమ్ముతా, ఆ ల్యాండ్ మీకు అమ్ముతా, ఆ ల్యాండ్ మీకు అమ్ముతా. ఏందమ్మే అట్టా మాట్లాడుతా ఉండవు? ఆ భూమి వీళ్ళకిస్తే మళ్ళా అఖిలాండేశ్వరి గారికి ఏమిస్తావు? మాట తప్పినమని మళ్ళా వాళ్ళు పెళ్లి ఆపేస్తే? మాధురి పెళ్లి నేనుండగా ఆగిపోదు పిన్ని, కంగారు పడకండి. ఓళ్ళకిస్తానన్న భూమి వీళ్ళకిచ్చేస్తే పెళ్లి ఎట్లా జరుగుతుందమ్మి? ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది? ల్యాండ్ అమ్మాలా? అవును వదినా,
ఇదిగో బా, నువ్వు కూడా గమ్మున ఉండవేంది? కౌశికి నువ్వైనా చెప్పచ్చుగా. ఒకరితో చెప్పించుకునే పరిస్థితుల్లో కౌశికి లేదు వైజయంతి. మాధురి పెళ్లి జరిపిస్తాను అన్నదంటే జరిపించి తీరుతుంది. అయినా నా కూతురు కష్టాన్ని మన ఇంటి వరకు రానివ్వదని నాకు తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ కౌశికి, నువ్వు సైన్ చేయి. ఈ ల్యాండ్ లేకుంటే పెళ్లి జరగదు. నాకు కావాల్సింది అదే. ల్యాండ్ అమ్మితే డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు సీఈఓ పోస్ట్ పోతుంది. ఛ, నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఇప్పుడు ఎలా? 1 CR అడ్వాన్స్ మేడం. 2 రోజులు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం మేడం. అలాగే అండి. వెళ్ళొస్తాం మేడం. మంచిది. వెళ్ళొస్తాం సార్. పద. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తా ఉండావమ్మి. నిన్ను నువ్వు కాపాడుకునేదానికి, నీ కుర్చీని కాపాడుకునేదానికి నీ చెల్లెలి భవిష్యత్తునే తాకట్టు పెడతా ఉండావు. అత్తయ్య గారు, మాధురి పెళ్లికి ఏ ఆటంకమూ రాదు. అంతా మేం చూసుకుంటాం. మీరు సంతోషంగా ఎంగేజ్మెంట్ పనులు మొదలు పెట్టండి. అన్ని తూర్లు కాలం మనకు అనుకూలంగానే ఉండదమ్మీ. మీరు ఏ నమ్మకంతో ఇట్టా మాట్లాడుతుండారో నాకు తెలియదు గాని మాధురి పెళ్లికి ఏ ఆటంకం వచ్చినా నేను చూస్తూ ఊరుకోను. ముందే చెప్తా ఉండా. మీ పిన్ని మాటలేం పట్టించుకో కౌశికి. నేను నచ్చ చెప్తాను. నేను మీకు మాటిస్తున్నాను బాబాయ్. మాధురి ఎంగేజ్మెంట్కి ఏ ప్రాబ్లం రానివ్వను. నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు కౌశికి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకున్న ఆలోచన ఈ ఇంటి మంచి అని నాకు తెలుసు. ఇంకెక్కడ జీ ఛానల్ సార్? ఆ మినిస్టర్ ఫేక్ వీడియో వేసి నానా మాటలు అన్నారు కదా, ఇంకా మినిస్టర్ వాళ్ళని వదులుతాడా? వజ్రపాటి అనే మహావృక్షాన్ని వేర్లతో సహా పీకి పారేసేదాకా వదలడు. మీరు ఆఫీస్కి రండి, యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ టైం న్యూస్ అప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.